తర్వాత నేను ఇమ్మీడియట్గా నేను అంటలేదు. అది కానీ ఒంటరిగా పోటీ చేస్తుంటే 25% డిపాజిట్లు కూడా రావు, అసలు ఎక్కడ రావు, డిపాజిట్ కూడా రావు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. అది తెలిసింది. ఎందుకంటే మన మైండ్ సెట్ అది నాన్ లోకల్ పార్టీ, అది నార్త్ ఇండియా పార్టీ, అది అంత హిందీ బేస్డ్ పార్టీ, అది కామన్. వాళ్ళకి 4-5 సీట్లు రావాలంటే వాళ్ళు పొత్తు పెట్టుకోవాలి మన సౌత్లో ఎవరో ఒకరు, అప్పుడే వాళ్ళకి 4-5 సీట్లు వస్తాయి. దాంట్లో ఆ పొత్తు వల్ల మినిస్ట్రీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అక్కడ. అది ఇంత కిరణ్ గారు చెప్పినట్టుగా దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మన చంద్రబాబు గారి యొక్క ప్రావీణ్యాన్ని తగ్గించడానికి చాలా మంది ట్రై చేశారు. లేదంటే ఆ నేషనల్ లెవెల్ ఎక్కడో ఉండేసిన ఆయన మోడీ గారి కంటే కూడా సీనియర్, బట్ అన్నిట్లో యంత్రాంగాన్ని మంత్రంగా నడిపించడంలో దిట్ట, నో డౌట్. బికాజ్ ఓన్లీ సౌత్ ఇండియా తెలుగు అవటం వల్ల ఆయన ఇక్కడ ఇరుక్కుపోయారు ఆయన. లేదంటే ఆయన కూడా ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సినంత మెటీరియల్ క్యాండిడేట్. ఆయన వద్దనుకున్నారు కదా, ఆయన వద్దనుకున్నారు, ఇప్పుడు కాదు, 4 ఏళ్ల క్రితమే ఆయన వద్దనుకున్నారు. ఆయన ఆనాడే అయి ఉండేవారు ఆయన. అది కంఫర్టబుల్ అండి అది. ఎందుకంటే ఒకవేళ తీసుకున్నా కూడా ఎక్కువ రోజులు ఉండరు అక్కడ. ఎందుకంటే మన సౌత్ లో ఉన్నట్టుగా రాగద్వేషాలు అక్కడ ఎక్కువ ఉండవు. అక్కడ ద్వేషాలు నార్త్ అంతా ఒక బెల్ట్గా ఉంటారు వాళ్ళు. మా సౌత్కి వచ్చేసరికి కక్షలు కార్పణ్యాలు ఎక్కువ, మనకి ఒకళ్ళ మీద కొట్టుకోవడానికి ఎక్కువ ఉంటాయి. నార్త్ లో అంత ఎక్కువ ఉండవు అక్కడ. నార్త్ సౌత్ వచ్చినప్పుడు ఫుల్ నార్త్ అంతా ఒకటే ఉంటుంది. అది జగమెగిన సత్యం. ఇప్పుడు గిరిధర్ గారి అబ్జర్వేషన్లో మాట అన్నారు, వాళ్ళిద్దరూ కలయిక అనేది ఒక మ్యాజిక్. కలిస్తే అక్కడ విక్టరీ కనిపిస్తుంది, విడిపోతే ఇద్దరు నష్టపోతున్నారు. అలాగని వీళ్ళ ప్రభావాల్లో వాళ్ళు గెలిచారు, వాళ్ళ గొప్పతనంలో వీళ్ళు గెలిచారు అనుకోవడానికి వీల్లేదనేది అబ్జర్వేషన్. అది పర్ఫెక్ట్. అది కాబట్టి విక్టరీ ఉన్నప్పుడు ఆలోచన కలుస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఎప్పుడైతే చంద్రబాబు గారు విక్టరీ ఉంది అంటున్నారు అప్పుడు కలుస్తున్నారు వాళ్ళు ఈయన యొక్క దాన్ని తీసుకోవడానికి, ఎసెన్స్ని తీసుకోవడానికి. అది నా అబ్జర్వేషన్. అది కాదే వాళ్ళ సీట్లు ఎక్కడ ఉన్నాయి, అసలు సీట్లు లేవు, ఓట్లు లేవు, ఏమి లేవు అసలు ఇక్కడ. కాదండి, ఎప్పుడైతే బాబు గారి చంద్రబాబు నాయుడు గారు పొత్తు నుంచి విడిపోయింది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు పరిస్థితులు సార్, అదే పరిస్థితులు, అదే పరిస్థితులు క్రియేషన్ అలా వచ్చినాయి. పరిస్థితులు బయటికి టీడీపీ చేసింది, బీజేపీ చేయలేదు. విడిపోవడము చేరడం 2 నిర్ణయాలు టీడీపీ చేసింది కానీ బీజేపీ చేయలేదు. అదే పరిస్థితులు అలా తీసుకొచ్చారు, పరిస్థితులు అలా తీసుకొచ్చారు. అదే కదా, ఎందుకంటే తీసుకొచ్చారు. మెయిన్ ప్రాబ్లం బీజేపీకి అంత, సార్ ఒక పాయింట్, బీజేపీకి అంత ప్రేమ ఉంటే మనం విడిపోయినప్పుడు స్పెషల్ స్టాటస్ ఇవ్వాలి కదా. ఎన్ని సంవత్సరాలు మొత్తం ఇచ్చారా? ఇప్పుడు కూడా ఇవ్వలేదు. ఇంకా మట్టి ఇస్తాము, నీళ్ళు ఇస్తాం, అవి ఇస్తాం అంటున్నారు కానీ, తాయిలాలు ఇస్తామంటున్నారు కానీ, ఇక్కడ ఏంటంటే ఇక్కడ బాబు గారికి ఏంటంటే ఎగ్జిస్టెన్స్ కావాలి. ఇక్కడ ఏదో ఒకటి నిలబెట్టి మన రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి. వచ్చింది ఏదో ఓకే అనేసి వాళ్ళతో కొంచెం సయోధ్యగా ఉంటూ దీన్ని పైకి తీసుకొస్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకా ఆల్టర్నేటివ్ వైసీపీ అంత బాగా లేదు కాబట్టి అట్లీస్ట్ మనమన్నా నిలదొక్కుని వచ్చింది ఏదో తీసుకొని స్టేట్ని బాగు చేయాలి అన్న సంకల్పంతో ఆయన ఉన్నారు. ఇంకొక స్టేట్మెంట్ ఆయన గుర్తుంది, ఇంతగా ఎవరు చెప్పారు, హుద్హుద్ తుఫాను గురించి మన గిరిధర్ గారు చెప్పారు. నాకు ఆయన అది చంద్రబాబు గారిది నాకు స్టేట్మెంట్ అండి, ఇప్పుడు కూడా స్టిల్ ఫ్రమ్ డే టు టిల్ టుడే. సో నేను ఎప్పుడు దాన్ని పాటిస్తాను, గుర్తు తెచ్చుకుంటూ ఉంటాను అనమాట. జస్ట్ ఆయన ఏం చెప్పారంటే, ఎవ్రీ డిజాస్టర్ ఆల్సో యూ షుడ్ మేక్ అన్ ఆపర్చునిటీ అని చెప్పారు ఆయన. ఎవ్రీ డిజాస్టర్ యూ కెన్ మేక్ అన్ ఆపర్చునిటీ, డోంట్ ఫీల్ బ్యాడ్, టేక్ ఆపర్చునిటీ అండ్ గో బియాండ్ అని. అది 11 days అక్కడ బస్సులో కూర్చొని ఎలక్ట్రికల్ పోల్స్, బ్యూటిఫికేషన్ ఆఫ్ సిటీ చేయటం అనేది, దట్ ఈస్ సూపర్. అది సో ఆల్వేస్ దాన్ని గుర్తుంచుకుంటాను అనమాట. మనకి ఎప్పుడు ప్రాబ్లమ్స్ వచ్చినా సరే నాకు ఆ స్టేట్ గుర్తు తెచ్చుకుంటాను. జస్ట్ టేక్ ఇట్ ఆపర్చునిటీ అండ్ హౌ బెస్ట్ వీ కెన్ డూ ఫ్రమ్ హియర్ ఆఫ్టర్ అనేది. రైట్. కిరణ్ గారు, ఇందాక మీరు మిగిలింది కంటిన్యూ చేయాల్సింది, ఇంకా మీ దగ్గర నుంచి చాలా రావాలి సార్. ఇప్పుడు 98 అంటే సార్ 98లో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎక్స్టెన్షనల్గా మద్దతు ఇచ్చాడు. ఆ రోజు 13 మంది సభ్యులు ఉన్నారు, మద్దతు ఇచ్చారు. 99లో మళ్ళీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయినప్పుడు కూడా బయట నుంచి మద్దతు ఇచ్చారు. 27 మంది సభ్యులతో కేవలం స్పీకర్ పదవి జీఎంసీ బాలయ్య గారికి తీసుకున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసినప్పుడల్లా విజయం అంటాను కూడా లేదు. ఎందుకంటే 2004 ఎలక్షన్లో ఈ 2 పొత్తుల్లోనే ఓడిపోయింది సీట్లు. స్టేట్ ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో ఇక మళ్ళీ ముందుకు వద్దాం సార్. ఇప్పుడు దగ్గర 2019 ఎలక్షన్లకు వద్దాం. అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త పొత్తులు కాబట్టి మళ్ళీ కొత్త ఎలక్షన్స్కి వద్దాం. 2019 ఎలక్షన్స్లో జనసేన వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు గెలిచాడు అని చెప్తారు. బీజేపీ వాళ్ళు చెప్తారు